TV9 అనే ఒక న్యూస్ ఛానల్లో వచ్చిన ఒక 30 minutes పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి అన్ని కలుషితమే. ముఖ్యంగా తాగునీటి విషయంలో మన నిర్లక్ష్యమే మన పాలిట శాపమవుతోంది. నల్లాన్న వచ్చే నీళ్లే కాదు, పైసలిచ్చి కొనుక్కుని తాగే ఖరీదైన నీళ్లు కూడా నిఖార్సైనవి కావు. శుద్ధీకరణ పేరుతో మన వంటింట్లో ఉండే RO వాటర్ ప్యూరిఫైర్లు కూడా మన కొంప ముంచుతున్నాయనే విషయం మనలో ఎంతమందికి తెలుసు? RO వాటరే మన ఆరోగ్యంతో చెలగాటమాడుతుందని మీకు అర్థమవుతోందా? పేరుకే మంచినీరు, కానీ మనం తాగుతున్న మంచినీరు నిజంగా మంచినీరేనా? ఒక RO వాటర్ ప్యూరిఫైయర్స్ మీద వచ్చిన న్యూస్ గురించి, ఆ న్యూస్ విన్న తర్వాత నాకు చాలా మంది చాలా కాల్ చేసి కెంగన్ గురించి, అసలు కెంగన్ ఎట్లా ఉంటుందంట, కెంగన్ గురించి నెగిటివ్గా అన్ని లక్షలు పెట్టాలంట, అదంట ఇదంట, అసలు దానికి అన్ని లక్షలు పెట్టి వేస్ట్ అంట అని చాలా మంది నాతో డిస్కషన్ చేస్తున్నారు. నేను మీ అందరికీ ఈ వీడియో ద్వారా దానికి సమాధానం చెప్తున్నాను, సొల్యూషన్ చెప్తాను, ఆన్సర్ ఇస్తాను. కంప్లీట్గా ఈ వీడియోని మాత్రం ఫుల్గా చూడండి. సో TV9 అనే న్యూస్ ఛానల్లో 24th రోజు 5 or 5:30 అరౌండ్ ఆ టైంలో వచ్చిన ఒక 25 minutes న్యూస్ లో ఏం చెప్పారంటే, RO అనేది, RO ప్యూరిఫైయర్స్, మీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న RO ప్యూరిఫైయర్స్ అనేవి మీ బాడీని, మీ హెల్త్ ని మొత్తానికి డ్యామేజ్ చేస్తున్నారని చెప్పారు. ఎక్కడా కూడా ఆ 25 minutes లో కెంగన్ అనే ఒక పేరు కూడా వాళ్ళు తీయలేదు, కెంగన్ గురించి చెప్పలేదు. ఎందుకు అంటే కెంగన్ అనేది ప్యూరిఫైయర్ కాదు, కానీ వాళ్ళు కెంగన్ మిషన్లని చూపెట్టుకుంటూ వీడియోలు చేశారు. ఎక్కడా కూడా ఒక్క కెంగన్ అనే మాట కూడా వాళ్ళు తీయలేదు. కావాలంటే ఒకసారి మళ్ళీ రివైండ్ చేసి చూడండి. ఎక్కడ కూడా కెంగన్ గురించి చెప్పలేదు. వాళ్ళంతా కూడా RO, ఆక్వాగార్డ్, కెంట్, వెస్టేజ్ వాళ్ళ ఒక షార్ప్ అనేది వాటి గురించి మాత్రమే. RO వాటర్ తాగడం వల్ల మీ బాడీ యాసిడిక్ నేచర్లోకి వెళ్తుంది. ఎందుకంటే ROలో TDS అనేది తక్కువ వస్తుంది. కంప్లీట్గా ROలో మినరల్స్ అన్ని రిమూవ్ చేసి మీకు జస్ట్ ఏదో పేరుకు వాటర్ ఇస్తుంది. కంప్లీట్గా RO నుంచి వచ్చే వాటర్లో ఏ మినరల్స్ ఉండవు, అవి డెడ్ వాటర్ బాబు అని మీకు ఎంత చెప్తున్నా కూడా ఆ బయటికి వెళ్ళి ఓపిక లేక, బయటికి వెళ్ళి బతకానికి ఇంట్లోనే RO పెట్టుకొని డెడ్ వాటర్ను తాగుతున్నావు. సో అదే ఇన్ఫర్మేషన్ మేము చెప్తా ఉన్నాం. కానీ నేనేమంటున్నా అంటే, ఆ న్యూస్లో కంప్లీట్గా TDS, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ గురించి మాత్రమే జరిగింది. RO వాటర్లో TDS అనేది 20 to 30 మాత్రమే వస్తుంది. సో నా కెంగన్ వాటర్ అయనైజర్ అనేది నువ్వు ఏ TDS ఉన్న వాటర్ని దానికి ఇస్తే అది తీసుకొని దాంట్లో ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ చేసి ఆ వాటర్ని బయటకి ఇస్తుంది. కెంగన్ వాటర్ అయనైజర్ ఈజ్ నాట్ ఏ TDS అడ్జస్టర్. కెంగన్ వాటర్ అయనైజర్ అనేది TDS అడ్జస్టర్ కాదు. నువ్వు ఏ TDS ఉన్న వాటర్ని దానికి ఇస్తే ఆ TDS లో వాటర్ని ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ చేసి 2 విధాలు, ఒకటి యాసిడిక్ వాటర్, ఇంకోటి ఆల్కలైన్ వాటర్ ఇస్తుంది. సో TDS తక్కువ ఉండడం వల్ల, TDS 20-30 ఉండడం వల్ల దాంట్లో ఎలాంటి మినరల్స్ ఉండవు. వాటికి ఆల్కలైన్ మాలిక్యూల్స్ ని, ఆల్కలైన్ మినరల్స్ ని సపరేట్ చేయలేదు. సో అందుకోసం అనే లో TDS ఉన్న వాటర్ ని కెంగన్ వాటర్ కి ఇస్తే ఆల్కలైన్ వాటర్ ప్రొడ్యూస్ అవ్వదు. సో అరౌండ్ 80 to 120 అండ్ అబోవ్ ఉన్న వాటర్ లో హై మాలిక్యూల్స్, అంటే అన్ని మాలిక్యూల్స్ అనేవి ఒక దగ్గర ఉంటాయి. వాటికి ఈజీగా డివైడ్ చేసి ఆల్కలైన్ అండ్ అసిడిక్ ని ప్రాపర్ గా కన్వర్ట్ చేసి ఎగ్జాక్ట్ గా న్యాచురల్ గా ఆల్కలైన్ వాటర్ మనకి ఇస్తుంది. కెంగన్ వాటర్ అయినా సార్ అది ఎలాంటి TDS అడ్జస్టర్ కాదు. సో మీరు నిజంగా ఇప్పటికీ ఒకవేళ RO వాడుతున్నారు, RO మీ ఇంట్లో ఉంది అంటే మీరు 100% డేంజర్ జోన్ లో ఉన్నారు. సో ఇమీడియట్ గా మీ ROని రీప్లేస్ చేసి, ఒకవేళ నిజంగా మీ వాటర్ ఏది 100 to 120 TDS వస్తుంది అంటే ఎలాంటి RO పెట్టుకోకుండా నా కెంగన్ వాటర్ అయనైజర్ డైరెక్ట్ గా మీ ఇంట్లో పెట్టుకోండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, కెంగన్ వాటర్ అయనైజర్ అనేది TDS అడ్జస్టర్ కాదు. కెంగన్ వాటర్ అయనైజర్ లో ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ మాత్రమే జరుగుతుంది. మీరు ఎలాంటి TDS ఉన్న వాటర్ ని దానికి ఇస్తే అది ఆ TDS ఉన్న వాటర్ ని జస్ట్ ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ చేసుకొని యాసిడిక్ అండ్ ఆల్కలైన్ వాటర్ గా మనకి ఇస్తుంది. సో ఆ యొక్క న్యూస్ ఛానల్లో వచ్చిన RO గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఒక నెగిటివ్ జోన్ లోకి వెళ్ళకండి. మీరు ఇప్పటికే మీ ఇంట్లో RO ఉంటే ఆల్రెడీ మీ బాడీ అండ్ మీ హెల్త్ ని అంతా కూడా యాసిడిక్ నేచర్ లో పెట్టుకున్నారు. సో నా కెంగన్ వాటర్ అయనైజర్ నుంచి వచ్చే వాటర్ హై యాంటీ ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఆల్కలైన్ నేచర్, మైక్రో క్లస్టరింగ్, ఈ 3 ప్రాపర్టీలు ఉన్న వాటర్ ఇప్పటి నుంచి అయినా కూడా తాగడం స్టార్ట్ చేస్తే
నీ బాడీ ఇప్పటి నుంచి అయినా కూడా హెల్దీ కండిషన్లోకి మారుతుంది. సో ఆర్ఓలు ఉంటే ఆర్ఓలు తీసేసి ఇమీడియట్గా కెంగన్ వాటర్ అయనైజర్ మీ ఇంట్లో పెట్టుకోండి. ఓకే, సో ఆ న్యూస్ ఛానల్లో ఏదైతే టీడీఎస్ గురించి వచ్చిన న్యూస్ ఉందో, ఆర్ఓ గురించి ఆర్ఓ ప్యూరిఫైర్స్ గురించి వచ్చిన న్యూస్ ఉందో దాన్ని కెంగన్ న్యూస్ అని మాత్రం అనుకోకండి. ఓకే, ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, కెంగన్ వాటర్ అయనైజర్ అనేది టీడీఎస్ అడ్జస్టర్ కాదు. నువ్వు ఏ టీడీఎస్ ఉన్న వాటర్ ఇస్తే ఆ టీడీఎస్ ని ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ చేసి న్యాచురల్ గా మనకి బయటకి ఇస్తుంది. ఓకే, సో చేంజ్ యువర్ వాటర్, చేంజ్ యువర్ హెల్త్. ఇమ్మీడియట్ గా మీరంతా కూడా ఇన్ని కోట్ల విలువైన శరీరానికి ఒక షీల్డ్, ఒక ప్రొటెక్షన్ గా కెంగన్ వాటర్ అయనైజర్ కి మారండి. కెంగన్ వాటర్ అయనైజర్ ని మీ ఇంట్లో పెట్టుకోండి అండ్ మీ హెల్త్ అండ్ మీ ఫ్యామిలీ హెల్త్ ని ప్రొటెక్ట్ చేసుకోండి. ఓకే, చేంజ్ యువర్ వాటర్, చేంజ్ యువర్ హెల్త్, చేంజ్ యువర్ వాటర్ టు కెంగన్ వాటర్. Thank you so much. Signing off. Bye bye.